ఒకవేళ మీ దగ్గరకు కాగితాలు కవులు చూపించమంటాని ఏమిటి వచ్చాడా ఆస్తంతా రాజుపై రాసిస్తాడా అప్పుడే 15 రోజులైందా సరే కిష్టప్ప ఓ కిష్టప్ప అసలు గుర్తు వస్తుంది ఎక్కడికి నువ్వా హాడలబడి చంపేశావు నిజం చెప్పకపోతే సారపడతాను చెప్పు అదే అడుగుతున్నాను ఏం చేశావు రాజాడు ఏం చేశావు బతిగా ఉన్నాడు నువ్వే చెబుతున్నావుగా చనిపోయాడని నువ్వు చెబుతున్నావుగా ఎందుకు పోయాడు ఎలా పోయాడు తెలియదా ఈసారి తెలుస్తుందేమో చూడు నాకేం తెలియదు చెబుతున్నాడుగా తెలుస్తుంది గుర్తు తెచ్చుకో నాకేం తెలీదు ఇంతకీ నీకేం కావాలో చెప్పు ఏం కావాలా నిజం కావాలి చెప్పు రాజాను మెట్ల మీద నుంచి పడగొట్టి చంపాలని చూసింది ఎవరు నాకు తెలియదు అతని కారును లారీతో ఢీకొట్టి అతని హతమార్చింది ఎవరు నాకు తెలియదు ఈసారి అటు ఇటు కాదు నిన్నే సూటిగా కాల్చి చంపుతాను చెప్పు 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 చెప్తాను నేనే చెప్తాను అడుగు ముందుకు వేసావో రాధ ప్రాణం పోతుంది జాగ్రత్త ఆ రివాల్వర్ పారే అమ్మగారు మీరు ఆ మూటలు తీసుకుని తొందరగా వచ్చేసేయండి మనం రాధను అడ్డం పెట్టుకుని ఊరు దాటేద్దాం ఇలా Come on. ఏంటంటే చెప్పొచ్చు రే
నన్ను హత్య చేసినట్లు ఆవిడ ఒప్పుకుంది. ఆ సంగతి టేప్ మీద రికార్డ్ కూడా చేశాం. బాబ్జీ బాబ్జీ ఇటువంటి ఇన్స్పెక్టర్ బోత్ ఆఫ్ యు ఆర్ అండర్ అరెస్ట్. అమ్మా నన్ను అరెస్ట్ చేసినా సరే చంపేసినా సరే వీడు మాత్రం రాజా కాడు, మోసగాడు. ఇప్పటికైనా నిజం ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోం. అసలు రాజా చనిపోలేదు. ఆనాడు ఏమండి, నా కారు అక్కడ పెడితే ఎవరో తీసుకువెళ్ళిపోయారు. అలాగా వాడే అయి ఉంటాడు. ప్లీజ్ గెట్ ఇన్ టు జీప్. ఇందుకు నేను, ఆనాడు నాతో జీపులో ఉన్న పోలీసులు సాక్ష్యం. మేమే రాజాను ఇంతకాలం ఇంటికి రాకుండా ఆపాం. రాజా చావలేదు. అమ్మా లక్ష్మి, నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మా మోక్షలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, మోక్షలక్ష్మి. నా తల్లి నన్ను విడిచేసి ఎక్కడికి మాత్రం ఇక్కడే ఉంది. అమ్మో పెద్ద పక్క పిచ్చెక్కిందండ్రు. డబ్బాయితే పిచ్చెక్కిపోయినట్టు. ఇన్స్పెక్టర్, ఈ డబ్బు ఎన్ని అన్యాయాలు చేయించిందో మీకు తెలియదు. మనిషి కనిపెట్టిన మారణాయుధాలన్నిటికన్నా ఘోరమైనది. వీళ్ళందరూ తీసుకురండి. లేమ్మా, లేమ్మా, అక్కడ ఇంకా చాలా డబ్బు ఉందిలే. లే మరి పట్టాలి. బావా, సార్, నీకు మనసిచ్చి పుచ్చుకున్న దాన్ని నన్ను గుర్తించలేకపోయాను. నన్ను క్షమించవా? పిచ్చిరా, చనిపోయినట్టు నటించి నీకెంతో క్షోభను కలిగించాను. నువ్వే నన్ను క్షమించాలి. బాబా, మావయ్య గారు, బాబు, ఇప్పుడైనా మీ ఆస్తిని మీరు స్వాధీనం చేసుకోండి. బాబు, నాకున్న సర్వస్వం నా చిట్టి తల్లి రాదు. ఆమెనే నీకు అర్పిస్తున్నప్పుడు ఇంకా ఈ ఆస్తిపాస్తులు నాకెందుకు? మీరిద్దరూ ఒకటైతే నాకు ఇంకా కావాల్సింది ఏం లేదు నాయన. బాబాయ్ గారు, ఆలస్యం చేయకండి, వెంటనే పెళ్లి చేసేయాలి. ఎక్కడికి మీరు ఆగండి. ఈ పెళ్లికి మీ అందరూ మా ఇంటికి విచ్చేసి మమ్మల్ని ఆనందింపజేయకూరుతున్నాము. ఇట్లా విజయుడు పౌదేయుడు బాబ్జీ.